చింపి ఆనియన్స్ లో పెట్టి కొంచెం అది అంచుకు ఇట్లా ఇట్లా అనేసి ఇట్లా. చిల్డ్రన్ అంటే 8 ఏళ్ళు ఉండే పిల్లలు. చికెన్ బాయ్ ట్రైపాడ్ పెట్టుకొని బ్లాగ్ చేస్తాను. నేను వెరైటీగా చూస్తున్నాను. పూసలంగల్లో క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు టైం ఆల్రెడీ బిర్యానీ వచ్చేసి 4-8 కల్లా అయిపోయింది. ఏమైందంటే లిటరలీ మా చెల్లికి నేను షార్ప్ 8 o'clockకి రెడీగా ఉన్నా అని చెప్పినాను. ఇప్పుడు ఆల్రెడీ టైం 8:45 ఆర్ 9 దగ్గరగా అవుతా ఉంది. ఇంకా అసలు రెడీనే కాలేదు. అందుకే నేను ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో దివ్య రూమ్లో ఉన్నదాన్ని మళ్ళీ పైకి ఇప్పుడు మా చెల్లి రూమ్కి వచ్చినాను చూద్దామని చెప్పి. చూద్దాం అసలు అప్పుడు కొంచెమన్నా రెడీ అయిందో లేదో. లెట్స్ సీ. అసలు రెడీ అయినావా? లిటరలీ నేను 1,00,000 సార్లు చేశాను నీకు ఫోన్లు. గైస్ లుక్ అట్ దిస్, సో క్యూట్. నైటే వేసుకున్నాడు వీడు. ఇది నాది, ఇది మా చెల్లి. హాయ్. వై ఆర్ యూ నాట్ కమింగ్? కానీ దివ్య లేకుండా మేము ఇప్పుడు పోతున్నాం. చాలా బాధగా ఉంది నాకైతే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. నెక్స్ట్ సండే విల్ గో. మెల్లగా వచ్చిందే యశస్విని తన కూలింగ్ గ్లాసెస్ వేసుకునేకి పైకి వెళ్ళింది. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే మా ప్లాన్ ఏముండిందంటే ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి విద్యార్థి భవన్లో బ్రేక్ఫాస్ట్ చేసి కబన్ పార్క్ వెళ్దామని ప్లాన్ ఉన్నిందనమాట. బట్ డ్యూ టు ద డిలే ఆఫ్ వెదర్ రిపోర్ట్ అండ్ ఆల్ స్టఫ్, దిస్ గర్ల్ అండ్ దట్ గర్ల్ వీళ్ళిద్దరు నేను నైట్ 2కి నేను నైట్ లిటరలీ 2కి పడుకున్నా గైస్. బట్ స్టిల్ నేను మార్నింగ్ లేచి రెడీ అయ్యేసి నేను చెప్పినాను 8కి రెడీగా ఉండాలని. 8కి కరెక్ట్ షార్ప్ 8 o'clockకి నేను రెడీగా ఉన్నాను. బట్ ఈ అమ్మాయి దిస్ గర్ల్ అండ్ దట్ గర్ల్ వాళ్ళిద్దరు జీన్స్ బాగాలేదు, టాప్ బాగాలేదు, స్వెటర్ బాగాలేదు, నైట్ ప్యాంట్ బాగాలేదు, నైట్ షర్ట్ బాగాలేదు అని చెప్పి చాలా లేట్ చేసేసారనమాట. సో అందుకు మేము ఇప్పుడు ఫస్ట్ విద్యార్థి చేయలేదు అమ్మండి క్యాన్సిల్ చేసినాం అనమాట. ఇక్కడ కాలేజ్లోనే బ్రేక్ఫాస్ట్ పెడతారు కాబట్టి కాలేజ్లో బ్రేక్ఫాస్ట్ తినేసి డైరెక్ట్ ఇంకా మేము కబన్ పార్క్ వెళ్ళాలనుకున్నాం. ఫస్ట్ లాల్బాగ్ వెళ్దాం అనుకున్నాము. బట్ దెన్ వీ థాట్ లాల్బాగ్ అంటే నా ఫేవరెట్ ప్లేస్ ఇస్ కబన్ పార్క్. సో అందుకు కబన్ పార్క్ వెళ్తున్నాము. ద లేట్ కమ్మర్స్ ప్రిటియస్ట్ పక్కన, తర్వాత ఫస్ట్ లేట్ కమ్మర్స్ ఇద్దరు. ముంబాయి చట్నీని కొన్ని ఆనియన్ దోశలు వేస్తారు కదా, ఆనియన్ పూరి వేసిన దాన్ని. ఆనియన్ పూరి చేయలే, ఇట్లా పూరి చింపి ఆనియన్స్ లో పెట్టి కొంచెం అది అంచుకు ఇట్లా ఇట్లా అనేసి ఇట్లా పెట్టా వేసేటప్పుడు అవ్వలేదు. ఇంకా కొంచెం ఏం రియాక్షన్ ఇచ్చినావు నువ్వు? అబ్బా అన్నావా? కొంచెంసేపు ఆ భూమి వదిలేసి ఆకాశంలోకి వెళ్ళి స్వర్గంలోకి వెళ్ళి ఆనందంగా. దిస్ ఇస్ హౌ టిపికల్ మార్నింగ్ లుక్స్ లైక్. ఓకే, ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ ఏంటి, అల్పాహారం ఏంటి అంటే పైనాపిల్ కేసరి. ఫస్ట్ అదే చెప్తున్నాను ఎందుకంటే అది నా ఫేవరెట్ కాబట్టి. అండ్ ఆనియన్ ఉత్తప్పం. ఆనియన్స్ మనం వెతుక్కోవాలి కొంచెం, బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆనియన్ ఉత్తప్పం ఉంది. అండ్ హియర్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్. అండ్ ఇది వచ్చేసి ఏంద్రది పల్లి చట్నీ. రెడ్ చట్నీ నాకు తెలుసు అంటే ఏముంటుంది, టొమాటో పల్లి అనుకుంటా కదా. యా, టొమాటో పల్లి చట్నీ. బట్ యువత్ సైడ్ వచ్చేసి పాప బూస్ట్ తాగింది. బోనమిటానా? బోనమిటా హైట్ పెరగాలేవు ఇంకా. ఇల్లు నువ్వేం తెచ్చు బూస్టా? నువ్వు కూడా బోనమిటా ఇంకొంచెం హైట్ పెరగాలి. యువతల పక్క కూడానా? అది బూస్టా? కాఫీయా? కాఫీ. నేను నీటి తిన్నా, రైస్ నీటి తిన్నా. మా క్యాంపస్లో ఒక కుక్క ఉంటుంది అనమాట. లిటరలీ అన్ని కుక్కలు మా దగ్గరకు వస్తాయి. బట్ ఈ కుక్క దగ్గరికి మేమే పోవాలి, ఎందుకంటే అది మమ్మల్ని ఎక్కువ దేకిఫై చేయదు కదా. ఇష్యూ వేయగలదు.
చైనా नाम क्या है? Vikram. Vikram is not good, no? Vikram is good, I think. Agni is not. Yeah. Vikram Very Vikram sad. kada. Daytime Vikram akka, night time Agni. Night another one, it's rude. Night में दूसरा कोई है, it's rude. Rude. Oh, this is friendly. Both of them are friendly. Agni and this guy is friendly. Both of them. Oh, you are friendly. We are friendly. But you can't touch. Sorry. Don't touch, okay? Aishu. Boy. Shake hand. ఇది దగ్గర పెట్టుకొని చెయ్యి. Shake hand. Shake hand. నాకు అక్క. Aishu. Chicken boy. Shake hand. Shake hand. Please. Please. అతని ఇస్తేనే Shake hand. Shake hand. Okay. Bye. You are disturbing me while I am doing duty and Bye ra. Bye Divs. Bye, Aisha. We'll see you evening. Bye Divya Sudha. Okay. చెత్తపుట్ట మీద రాసినారు కో-ఫౌండర్ వాంటెడ్ అని. ఇద్దరులో ఎవరైనా పోవచ్చు, ఇట్స్ ఓకే, సెట్ అవుతారు ఇద్దరులో ఎవరో ఒకరు. జాయిన్ మై స్టార్ట్అప్ జర్నీ అండ్ హెల్ప్ షేప్ ఆర్ సక్సెస్. కో-ఫౌండరే ఏప్రిల్ ఫూల్. ఓవరాక్షన్ అడ్వాన్స్ ఏప్రిల్. ఓకే గైస్, మేము ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అదాని ఇది ఆపరు, నాన్ స్టాప్ బస్ ఇది. చూడు ఆపర్ చెప్పలే. సో గైస్, ఇప్పుడైతే మేము లాల్బాగ్ ఎదురుగున్నాం అనమాట. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ ఊబర్ టు కమ్. ఎందుకంటే మేము లాల్బాగ్ వెళ్ళట్లేదు ఈరోజు, కబ్బన్ పార్క్ వెళ్తున్నాం. అయిద్దిలే, మనం లోపల పోదామా? వద్దులే, లోపల పోవాలంటే టికెట్ తీసుకోవాలి. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. చిల్డ్రన్కి 20 అయితే నాకు 20. నువ్వు చిల్డ్రన్ అని ఎవరు నమ్మండి. యూఆర్ నాట్ ఎ చిల్డ్రన్. ఐఎమ్ అండర్ 18. నాట్ ఎ చైల్డ్. ఐఎమ్ అండర్ 18. చిల్డ్రన్ అంటే 8 ఏళ్ళు ఉండే పిల్లలు. 18 అలానే On the way, I'm a blogger, she's a Snapchatter. On the way to Khabban Park. Video పెట్టిందంట. Cute auto. Only green, but it's okay. Bum 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 bum. The traffic in Bangalore is for real. This Bangalore things. This Bangalore things. Guys, Bangalore traffic lo irukkunnam. So sad. ఈ అమ్మాయి అప్పుడే ఆవలిస్తుంది. నిద్రపోయింది. బస్సులో బాగా పడుకున్నాం రోజుసేపు. బట్ నాకైతే ఇప్పుడు ఫ్రెష్ ఫీల్ వస్తుంది తెలుసా బస్సులో పడుకున్న తర్వాత. నేను ఇప్పుడు స్పెట్స్ పెట్టుకున్నాను, నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ నన్నే చూస్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు బ్లాగ్ అండ్ ఆల్సో ఇట్లా మొత్తం ట్రైపాడ్ పెట్టుకొని బ్లాగ్ చేస్తాను. నన్ను వెరైటీగా చూస్తున్నారు, బట్ దట్స్ ఓకే. అలా మీకు చూపించాలా నేను మొత్తం అంతా? ఎంత అందంగా ఉన్నదిరా. ఓకే, సో లెట్స్ ఇంకా నేను లోపలికి దూరిపోయా. ఓకే గైస్, నేను ఇప్పుడు వెళ్ళి నాకు 9 విషయాలు వచ్చినా. ఓకే గైస్, సో బాయ్. 3.5 కిలోమీటర్స్కి 23 మినిట్స్ ఇస్తున్నా. షాక్. నచ్చుకుని వెళ్ళిపోవచ్చు కదా, త్వరగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఫైనల్గా కబ్బన్ పార్క్ దగ్గరలోకి వచ్చాము. ఇప్పుడు ఇంకా యూటర్న్ తీసుకొని అలా వెళ్తే కబ్బన్ పార్క్ వస్తుంది.
ఓ మై గాడ్ మన ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా. వావ్ ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ప్లేస్ కవన్ పార్క్ వెళ్ళే ప్లేస్ కూల్గా ఉంటుంది చాలా. ఇంతసేపు ఎండగా ఉంది, ఇప్పుడు కూల్గా ఉంది. వచ్చేసినాం కవన్ పార్క్. అదంతా కవన్ పార్క్ అవతల సైడ్ అంతా. కవన్ పార్క్ లోపలికి వెళ్ళాక చూపిస్తాను. దిస్ ఇస్ ద బ్యాక్ ఎంట్రన్స్ అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎంట్రన్స్కి వెళ్ళేసి యశస్విని అభిజ్ఞా అచ్చుడు ఒకసారి ఓటది కింద కవన్ పార్క్ కనిపించి అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా రోడ్ వచ్చింది, అది ఎందుకో కూడా తెలీదు. పీచ్ మిఠాయి అండి, పీచ్ మిఠాయి. మా పాప పీచ్ మిఠాయి వంటి వీడియో తీసుకునిందండి చిక్కుగా. అబ్బా కవన్ పార్క్ వచ్చేసా. ఇక ఇష్యూ స్ట్రాబెరీస్ ఎంత ఒకటి? స్ట్రాబెరీ ఎంత తీసుకున్నావా? స్ట్రాబెరీ వద్దా వద్దా? అలా బిగ్ బాస్కెట్ ఆర్డర్ చేసుకున్నాం. 80 दे दो, ब्राउनी करना है आपके हाथ से। वाह मैडम दिले ओनली 80 मैडम తీసుకున్నావా? 150 का दो दो। हां 150 రెండండి. ब्राउनी करना आप पहला का నా తెలిసి ఏమంత బాబు और क्यूट है। वो तो बहुत खाते हैं और क्यूट रहता है। ये तो बहुत बिक रहा है। चलो 200 कर देना, बस 50 इसको लगा दो। 3 ఏం చేసుకోవాలి మనం? తినలే मालूम है विजिट करने के लिए आए ना. क्यों ఇది పచ్చిది మేడం, ఇది బాగుంది. ఓకే थैंक यू। బోని हो गया. या అక్కడ మీ కావాలంటే తీసుకోండి. 20 రూపీస్కి 10 రూపీస్కే ఉంటుంది. చాలా చీప్గా దొరుకుతాయి ఇలాంటివి. బట్ कितना भैया? कितना भैया? మొత్తం అన్ని 40. ఇది ఒకటి 20. అక్కడేమో మామిడికాయలు అన్నీ ఉన్నాయి, జామకాయలు ఇంకా లోపలికి చిచ్చి జామకాయలు ఉన్నాయి. గైస్ ఇదంతా ఎంటర్టైన్మెంట్ జోన్ అనమాట. చిన్నపిల్లలంతా లోపల పోవడానికి. అయితే నేను చెప్పిన చూడేసి బోటింగ్ గీటింగ్ అవన్నీ దీని లోపల ఉంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ పోద్దాం. ఫస్ట్ మనం లోపల పోదాం చేసి. అండ్ ఆల్సో మాకేమో ఫీల్డ్ ట్రిప్కి ఇట్లా ఎక్కడ పెడతారు, గండికోట, సిద్ధవటం కోట, పుష్పగిరి, శిల్పారామం ఇట్లా పెడతారు. వీళ్ళకి పాపం కబన్ పార్క్ లైక్ ఊరి బయట పెడతారు. ఊరి బయట అక్క కోటను చూసి ఏం చేయాలి అక్క? అదేంటి అది ఆ రాళ్ళని అవన్నీ చూసి ఏం చేయాలి మనం? బట్ ఫ్రెండ్స్ ఐ డోంట్ వాంట్, బట్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కబన్ పార్క్. సో గైస్ యూతల్ సైడ్కి వస్తే ఇది మొత్తం ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. మనం లోపల రానియడు, మనం వాడు బయట ఎంట్రన్స్ ఫీజు తీసుకోవాలా. బట్ మేము అది తీసుకోవాలనుకున్నాం, కానీ ఇప్పుడు మేము ఇది అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. యశు ఏమైనా చెప్పు. నథింగ్ ఎల్స్. నీ పేరేం పేరు? యశు. నీ పేరు చెప్పు. చెప్పు చెప్పులే. ట్రైన్ పోతాను చూడండి. ఏమో తెలియదు కానీ ఈ ప్లేస్కి వస్తే ఒక రకమైన ఆనందం వస్తుంది. అది ఇంకొకటి తెలియదు. ఐషా అక్కడ కూర్చుందామా? ఓకే కామ్ వచ్చి ఇంకా లోపలికి వెళ్దాం కదా, బాగుంటుంది. ఇంకా లోపలికి పోదామా? మళ్ళీ మనం వెనక్కి రావాలి. ఓ ఏందది బ్రీడ్? ది అస్థెటిక్ జోన్ ఇదనమాట. చాలా మేము బెడ్షీట్ తెచ్చుకోలేదు, నాట్ ఈవెన్ టవల్స్ కూడా తెచ్చుకోలేదు. చెప్పిండొచ్చు కదా. చెప్పిండొచ్చు, రెడీ కావడానికే మీకు ఎక్కువైపోయింది. ఇంకా నేను చెప్పింటే ఏమయ్యో ఏం కాదు, అట్లా వాళ్ళలా కూర్చుందాం, ఏమవుతుంది. ఓ మై గాడ్ చాలా క్యూట్ ఉంది కదా ప్లేస్, చాలా బాగుంది. అక్కడ బుక్స్ చదువుకుంటున్నారు అండ్ ఇవన్నీ చేసుకుంటే హాయ్ డాగీ.
terrifying. That to see that how much cute it is. సో గైస్ యాక్చువల్ ఏమైందంటే లాస్ట్ టైం ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని తెలీదా నీకు? సో గైస్ లాస్ట్ టైం ఏమైందంటే మేము వచ్చినప్పుడు ఎక్కువ మంది జనాలు లేకుండే అనమాట. బట్ ఇట్లా ఇంత మంచిగా లేకుండింది. అందుకే నేను ఏం వద్దులే ఈసారి బెడ్షీట్స్ అనుకున్నా. కానీ ఈసారి చూస్తే చాలా సో గుడ్. మనం ఇక్కడికే పిజ్జాస్ ఆర్డర్ చేసుకొని ఇక్కడే తింటే ఎంత బాగుండు. లైక్ ద వైబ్ ఇస్ ఫర్ రియల్. చాలా బాగుంది. మీకు నేను నీట్గా చూపిస్తాను చూడండి. అక్కడ చూడండి వాళ్ళు డిస్కషన్స్ చేసుకుంటున్నారు క్యూట్గా. ఆ సైడ్ ఏమో డాగ్స్ ఉన్నాయి, బుక్స్ చదువుతున్నారు. ఇవతల సైడ్ ఏమో వాళ్ళు ఫన్ అవుతున్నారు, అంటే మంచిగా చిల్ అవుతున్నారు. సారీ, మొత్తం మా చుట్టుపక్కలంతా వా ఎదురా ఆగు. The dog, the cat is so cute. He's waiting. Okay, they are your dogs only. What's his name? Tinku. Hello, hi. Tinku. Baby. Aku బాగుందా? నువ్వు తిను కానీ దట్ ఈస్ ఫీలింగ్ జెలస్. చూస్తున్నాడు కదా. అమ్మ బాబు టింకులు అంట. మంచిగా బొచ్చంతా తీసినారు నీట్గా. ఓ తెలుగా మీరు? తినండి. ఓ మై గాడ్. మేము అస్థెటిక్స్ కోసం స్ట్రాబెర్రీస్ కొన్నా కూడా వీళ్ళు మామిడికాయ మీదే పడినారు. కానీ స్ట్రాబెర్రీస్ వాష్ చేసుకోవాలి కదా. వాటర్ ఉన్నాయి కదా మన కాడ. But we have to wash it with soda and all stuff, right? It's okay, I think, no? It's okay. బాగుందా? తింటున్నారు కానీ ఒక్కసారన్నా అక్క తినక కానీ యాపుదని ఇచ్చినారా మీరు? అట్లుంటుంది కథ మనతో. అక్క తెచ్చేంత వరకే ఇడికి, తెచ్చినాక అక్కలా తొక్కలా. ఆ పిల్ల చూడు అసలు ఊపని కూడా ఊపడంలా. ఆ పిల్ల విహరిస్తుంది. నిజంగా నాకు చాలా బాధగా ఉంది ఎందుకు టవల్స్ అవన్నీ తెచ్చుకోలేదురా అని కదా. చాలా బాగుంది ప్లేస్. నేను టవల్స్ తెచ్చుకుని ఉంటే ఇక్కడే మనం ఫుడ్ కూడా తినేటోళ్ళం. ఎంతో శోధిస్తుంది బ్యాగ్లో. For my pets. Let's. నేనైతే దొర్లి పెడుతున్నా వైట్ డ్రెస్. ఏమవుతుందో కూడా అర్థం కదా. సో గైస్, కారం మామిడికాయ. నైస్. స్పైసీ ఉంది. వా. గుద్దు. ఒకసారి ఇది చూసి నవ్వండి మంచిగా. రియాక్షన్ చూడండి గైస్. క్యూటీస్. ఓకే, మాకు స్నాప్ పెట్టామా తిన్నామా, నువ్వు వీడియో అంతా తీసుకోవాలా. బోని అంటే బోని కప్పు ఫస్ట్. అబ్బాబు ఇప్పుడే అమెరికా నుంచి వచ్చింది సేమ్ అనుకోవాలి. బోని అంటే బోని కప్పురా. బోని అంటే ఫస్ట్ బోని అంటే మనం వాళ్ళకి అమ్ముడు పోయేది అనమాట.
మార్నింగ్ గైస్ నాకు రక్తం వస్తుంది. నీ కాడ అది అది చూడు చూడు బటన్స్ లేరా. సో గుడ్. ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఖర్చు చేసినట్టున్నారు, కూర్చొని ఉన్నారు కదా. ఓ వాళ్ళు మర్చేస్తున్నారు వెళ్ళిపోయారు. సో గైస్ మాకైతే ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ అంటే చాలా తక్కువ పదం, అది చాలా చిన్న పదం. ఇంకా మంచి ప్లేస్ దొరికింది, మేము ఇక్కడ కూర్చోబోతున్నాం. చూపిస్తాను, చాలా బాగుంది చూడండి. బాగుంది అంటే ఎండిపోయిన ఆకులు అనుకోకండి, బట్ దిస్ ఇస్ కాల్డ్ ఆస్థెటిక్స్. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు మేక్ ఎండిపోయిన ఆకులు చూపిస్తాను. వావ్, it's deciduous season. Oh my god. So hey guys, welcome back. అండ్ ఇప్పుడు మేమైతే మీకు సారీ నేను స్పెట్స్ మర్చిపోయా. దిస్ ఆర్ మై స్పెట్స్. ఓకే, సో ఇప్పుడైతే నేను మేము ఇందాక బయట పూసలంగల్లో ఓకే సో ఆస్థెటిక్. సో యాక్చువల్లీ బయట మేము స్ట్రీట్ షాపింగ్ చేసామన్నమాట. లైక్ వీ గాట్ ఫ్యూ ఐటమ్స్. సో ఐ వాంటెడ్ టు షో యూ గైస్ haul. So let's start. First of all నేను ఇది ఓపెన్ చేద్దాం అనుకున్నాను. లెట్ మీ జస్ట్ కీప్ ఇట్ హియర్ అండ్ దెన్ వీ కెన్ టాక్. ఓకే, ఐ గెస్ మీకు మంచిగా వినిపిస్తుంది అనుకుంటున్నా. సో గైస్ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకునేది ఏంటి అంటే, నేను ఇది ఆన్లైన్లో యాక్చువల్లీ సమ్వేర్ అరౌండ్ 200 అట్లా పెట్టి కొన్నాను. హియర్ ఐ గాట్ దిస్ స్మాల్ థింగ్స్ అనమాట. ఇవి నేను వీటి కోసం చూసిన, బట్ ఐ డెంట్ ఫైండ్ దిస్ ఎనీవేర్. ఇక్కడ దొరికాయి. ఐ గాట్ దిస్ ఈచ్ 20. మాకు మొత్తం కలిపి 100 ఇచ్చాడా, 100కి ఇచ్చేసాడు. క్యూట్గా ఉన్నాయి చాలా పెట్టుకునేకి. చూడండి, దే ఆర్ సో క్యూట్. అండ్ వీటిలో వచ్చేసి మా చెల్లి ఆల్రెడీ చెప్తుంది అనమాట నాకు వైట్ అండ్ పింక్ కావాలని. బట్ దట్స్ నాట్ గోనా హ్యాపెన్ బికాస్ దిస్ ఇస్ మై కలర్ అండ్ షట్ అప్. ఓకే ఆగు, దిస్ ఇస్ మైన్ అండ్ ది అదర్ వన్ ఇట్స్ ఓకే, వాళ్ళు ఏది ఇచ్చినా పర్లేదు, బట్ దిస్ ఇస్ మైన్. ఓకే, దిస్ ఇస్ మైన్. అంతే, నా దగ్గరే ఉంటాయి. మేము యాక్చువల్లీ అతను కవర్లో పెట్టిస్తూ ఉంటే మేము ఏం చెప్పామంటే గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పాం. సో అందుకే మా కోసం ఇలా క్యూట్గా దీంట్లో ఇచ్చాడు. యా, ఏంటి పూసల షాప్ అనుకోద్దు, బట్ దెన్ చూడండి చాలా క్యూట్ ఉంది కదా. నాకు ఇది ఇవి రెండు ఒకటే కొన్నారా? చిక్కుపడింది. ఓకే, నేనేం కొన్నా అని చెప్పలేదులే. ఓకే, సో దీస్ ఆర్ ది చైన్స్. ఫస్ట్ వన్, లుక్ అట్ this one and this one. ఇంకొకటి కూడా సేమే, ఎప్పుడన్నా వేసుకోవాలనుకుంటే, ఎందుకంటే వైట్ అన్నిటికీ సెట్ అవుతుంది కదా ఇవి. సో అందుకు 2 కొనుక్కున్నాము, ఏదైతే అది అని. దీస్ ఆర్ ది జుంకాసే. చాలా చాలా బాగున్నాయి ఇవి. యాక్చువల్లీ దీంట్లో చాలా కలర్స్ వచ్చాయి, బట్ ఐషు వాంటెడ్ రెడ్, సో ఐషు గాట్ దిస్. అండ్ లుక్ అట్ దిస్. ఇది హార్ట్ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి దీనికి ఇది వచ్చింది, ఫ్లవర్ వచ్చింది. ఇంకోటి కూడా ఉంది, 2 ఫ్లవరేరా మనవి, ఫ్లవర్ వచ్చి. సో ఇవి అండ్ స్టడ్స్ కదా, స్టడ్స్ ఇవి తీసుకున్నాను. నేను ఎలానో వేసుకోను అని చెప్పి నేనేం కొనలేదు, బట్ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్.
సో ఇవన్నమాట మా క్యూట్ లిటిల్ హాల్. అండ్ yeah, I'm gonna keep change in a very neat way, okay? So don't worry about it. అండ్ అక్కడ ఏదో జరుగుతుంది, సో మేము అక్కడికి వెళ్ళాలనుకున్నాము. బట్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్ దిస్ హాల్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మనం ఇంకా అక్కడ జరిగే సంత దగ్గరికి వెళ్దాం, ఓకేనా? బాయ్. క్యూట్ ఉంది కదా, చూడండి మెడల్. Hey! అమ్మో, జస్ట్ మిస్. ఈ కుక్కని చూసినప్పుడల్లా నాకు తేడా కొట్టింది. ఇది పెద్ద పిచ్చి కుక్కని. ఇక్కడ ఉన్న కుక్కలు కదా, కబన్ పార్క్ ఉన్న కుక్కలు. బ్యాడ్ డాగ్స్, బ్యాడ్, వెరీ బ్యాడ్. సో బేసికలీ ఏంటి అంటే అక్కడ అవతల సైడ్ ఉంది కదా, అక్కడ కబన్ పార్క్లో ఎవ్రీ సండే వస్తారంట బుక్ క్లబ్ వాళ్ళు. వచ్చి వాళ్ళు మార్నింగ్ నుంచి చదివిన బుక్ గురించి తర్వాత అంతా డిస్కస్ చేసుకుంటారనమాట. సో దట్ ఒక్కరికే నాలెడ్జ్ లేకుండా ఆ బుక్ గురించి అందరికీ నాలెడ్జ్ ఉన్నట్లు. మనం దగ్గరలో ఉంటే చాలా బాగుంది. మాకు లిటరల్లీ 2 hours 2.5 hours పడుతుంది రావడానికి. గైస్ ఇప్పుడైతే మేము ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కుపోయినాం అనమాట. Now we are in Jayanagar. జయనగర్కి అయితే వచ్చేసి So sad, we are hungry. Shivaji hotel is waiting for us. 3 o'clock క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు టైం ఆల్రెడీ 2:40 అవుతుంది. చేరుతామో లేదో తెలీదు. రావడం అయితే జయనగర్కి వచ్చేసినాం. ట్రస్ట్ ద ప్రాసెస్. వీళ్ళు అదే చెప్పి తీసుకొని వచ్చినారు. వీళ్ళు అదే చెప్పినారు నాకు. చూద్దాం ఏమైతుందో. ఇఫ్ యూ ట్రస్ట్ ద ప్రాసెస్ విల్ ట్రస్ట్. ఓకే, ఇఫ్ మేము అక్కడికి వెళ్తే చూపిస్తాం, లేకపోతే ఎక్కడికి పోతాం అక్కడ చూపిస్తాం. బట్ చాలా ఫేమస్ మిలిటరీ హోటల్ అనమాట, శివాజీ మిలిటరీ హోటల్. వినిపిస్తాను నన్ను. ఐ టాక్ టు యు గైస్ లేటర్. ఫైనలీ వీఆర్ ఇన్ శివాజీ మిలిటరీ హోటల్. అడ్రస్ నేను క్లియర్గా ఇస్తున్నాను, చూసుకోండి. టేస్ట్ అయితే ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. ఇదే పానీ నేను చెప్పింది. సక్సెస్ఫుల్లీ సాధించాను. ట్రస్ట్ ద ప్రాసెస్. ట్రస్ట్ చేసింది అయితే ప్రాసెస్ మనల్ని. అక్కడ చూడండి ప్రాసెస్ ట్రస్ట్ చేశారు. లైన్ చూడండి ఎంత ఉంది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఒకరి వెనకాల ఒకరు నిలబడుకొని ఉంటారు. వైట్ రైస్ ఉండదు. వీఆర్ వెయిటింగ్ గైస్. మా ఫుడ్ వచ్చినాక నేను అప్పటికి అలైవ్గా ఉంటే మీకు వీడియో తీసిస్తా. లేకపోతే నాకు తెలిసి మన ఫుడ్ రాగానే ఎగబడి తింటామేమో. గంట సేపు వెయిట్ చేయాలి కాబట్టి. ఇది ఉంటుందా పాను? చాక్లెట్ పాన్ మేడం. ఇది బాగుంటుందా? పిస్తా బాగుంటుందా? ఇది బాగుంటుందా? పిస్తా హలో గాయస్, మళ్ళీ బస్సులో వచ్చి మళ్ళీ ఆటోలో ఎందుకున్నాము వెళ్ళాం కదా అని అనుకుంటారా? ప్రస్తుత ప్రాసెస్ కాస్త పిస్త ప్రాసెస్ అయిపోయింది అనమాట. ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు. అసలు మా వల్ల కాదు. ఫుడ్ కూడా లేదు, ఓన్లీ దొన్న బిర్యానీ మాత్రమే ఉందంట. దానికోసం అంత మటన్ బిర్యానీ ఉందంట. ప్లస్ తినచ్చు, కానీ స్టార్టర్స్ కూడా ఏం లేవంట. దాని బదులు ఏదో పోయి మంచి ప్లేస్ తినచ్చు. ప్లస్ వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇంకా అందుకు మెయిన్లాస్ వెళ్తున్నాం. ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకు దాన్ని ఓవర్ రేటెడ్ అంటారో నాకు తెలియదు, కానీ అదైతే నాకు చాలా ఇష్టం. వీళ్ళకి ఇష్టం, అట్లకి ఇష్టం. సో మెయిన్లాస్కి వెళ్తున్నాం. లెట్స్ గో. దాంతో ప్రభాస్ పైన పాదాలు మోపగా పక్కన చూసి ఓరాక్షన్ అనుకుంటారు వాళ్ళు. బాగుంది.
దీనికి మంచి ఉంటుంది అక్కడ చెప్పు మరి ఉండదు కదా. లేయాల లేసి ఇంకా మనం చాలా ప్రదేశాలకు వెళ్ళాలా. ఆఫ్టర్ ఈటింగ్ సీన్స్ గైస్ శుభ్రంగా ఊడ్చేసింది, ఇంకా నిద్ర వస్తుంది, పడుకునింది. చూడండి మా ఆకలి చూడండి ఎట్లుందో. బిర్యానీ ఖతం. 2 బిర్యానీ 6 minutes. 4 బిర్యానీ 4 కల్లా అయిపోయింది. యా లెట్స్ గో. అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా. మేము అసలు జయనగర్ ఎందుకు వచ్చినామో అర్థం కావడంలా, ఇప్పుడు జూడియోకి ఎందుకు పోతున్నామో అసలు అర్థమే కావడంలా. సో ప్లాన్ ఏముందంటే ఫస్ట్ కబ్బన్ పార్క్ వెళ్దాము. కబ్బన్ పార్క్ వెళ్ళిన తర్వాత శివాజీ మిలిటరీ హోటల్, తర్వాత 365 days రాజాజీనగర్లో మ్యాంగో మిల్క్ షేక్ ఉంటుంది అనమాట. సాగర్లో బెంగళూరు పీపుల్కి బాగా తెలిసి ఉంటుంది, అక్కడ తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ వీళ్ళకి ముందు ఏం ప్లాన్ ఉన్నిందంటే జూడియోకి అక్కని ఎలాగైనా తీసుకెళ్ళాలి అని ఉన్నింది. ఎందుకంటే ALF అని చెప్పి మా కాలేజ్లో ఒక పెద్ద ఫెస్ట్ జరగబోతుంది అనమాట. 3 days చేస్తారు, చాలా మంచిగా చేస్తారు. వీళ్ళు మ్యాచింగ్ డ్రెస్సెస్ కొనాలి అని చెప్పి ఆల్రెడీ ప్లాన్ వేసుకొని నాతో పాటు వచ్చారు. సో అందుకు నేనైతే ఇంకా ఓకే అని చెప్పి వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఏదైతే ఏమి డే అయితే మంచిగా స్పెండ్ అయిపోయింది. ఒకలా ప్లాన్ చేసాము, బట్ ఇంకొకలాగా అయింది. కొన్ని క్యాన్సిల్ అయ్యాయి అండ్ ఇంకొన్ని ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాము. హ్యాపీ మెమరీస్తో అయితే మేము రూమ్కి వెళ్ళిపోయాము అనమాట. ఇక్కడైతే చాలా టయర్డ్ ఫేసెస్ ఇవి, ఎందుకంటే చాలా టయర్డ్ అయిపోయినాము. సో గైస్ మేము ఫైనల్గా మా కాలేజ్కి అయితే వచ్చాము. ఏమైతే చెప్పుకోవాలి కానీ మార్నింగ్ నుంచి ఎన్నో ఫుడ్స్ తిన్నాము, కానీ వచ్చి మా ఫేవరెట్ ప్లేస్లో బాదం పాలు తీసుకొని పైన వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని తింటా ఉంటే సమ్ సార్ట్ ఆఫ్ టూటీ ఫ్రూటీ. ఆ పాప టూటీ ఫ్రూటీ కూడా అడిగి వేయించుకుంటుంది. ఎలా ఉంది? మస్తు మస్తు ఇబ్బంది పడుతుంది, చాలా బాగుంది. చాలా టైర్డ్ అయిపోయినా ఇవాళకి అంతే. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, బాయ్, లవ్ యూ ఆల్. I'll see you in the next video. Bye.